రాజు వేగేష్ణ ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న వేగేష్ణ అనంతకోటిరాజు తమ ప్రాంతం వారు కావడం గర్వకారణం అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. రాజు వేగేష్ణ ఫౌండేషన్ అధినేత వేగేష్ణ అనంతకోటిరాజు స్వగ్రామమైన గణపవరం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు గనుల భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత రాజు వేగేష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 కోట్ల రూపాయలతో భూమి సేకరించి ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిన మంచినీటి చెరువును మంత్రులు ప్రారంభించారు. జగన్నాథపురం, చినరామచంద్రపురంలో 15 కోట్ల రూపాయలతో నిర్మించిన మంచినీటి చెరువు, అత్యాధునిక ఆర్ఓ వాటర్ ప్లాంట్ను, అదేవిధంగా 15 లక్షల రూపాయలతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదిని, కాంపౌండ్ వాల్ను, అలాగే పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన దాత అనంతకోటిరాజు పెదనాన్న వేగేష్ణ సూరప్పరాజు విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించి నివాళులర్పించారు. గణపవరం శివారు కేవీపీ ఆడిటోరియంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన వేగేష్ణ అనంతకోటిరాజు సత్కార కార్యక్రమంలో మంత్రులు భూపతిరాజు శ్రీనివాస వర్మ, నిమ్మల రామానాయుడు పాల్గొని అనంతకోటిరాజు, ఆయన సతీమణి, కుటుంబ సభ్యులను గ్రామస్తులతో కలిసి గజమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, సర్పంచ్ మూర అలంకారం, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. గణపవరం ప్రాంతంలో పెద్ద ఎత్తున గత 20-25 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ నీటి సౌకర్యం కల్పించడంలో కానీ వేళ దాదాపు 10-12 ఎకరాలు కొని ఎకరం 4-5 కోట్లు ఉన్న చోట ప్రాంతంలో కూడా తానుకి జన్మనిచ్చినటువంటి గ్రామం అయితే ఆ గ్రామంలో మంచినీటి కొరత ఉండకూడదు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండకూడదు, విద్యాపరమైనటువంటి సౌకర్యాలు ఉండాలి అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నారు అనంతకోటిరాజు. అందులో ఈవేళ చాలా కార్యక్రమాలను ప్రారంభించుకోవడం. అనంతకోటిరాజు గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఇవాళ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో జలప్రసాదం పేరుతో అక్కడ మనం తాగేటువంటి ప్రతి మంచినీటి చుక్క కూడా రాజు వేగేష్ణ ఫౌండేషన్ తరఫున ఆయన ఏర్పాటు చేసింది. అన్నదాన కార్యక్రమం భవనం ఏదైతే ఉందో అది ఆయన నిర్మించడం జరిగింది. ఈ గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఆయన యొక్క పాత్ర ఉంది. గణపవరం ప్రాంతంలో పెద్ద ఎత్తున గత 20-25 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ నీటి సౌకర్యం కల్పించడంలో కానీ వేళ దాదాపు 10-12 ఎకరాలు కొని ఎకరం 4-5 కోట్లు ఉన్న చోట ప్రాంతంలో కూడా తానుకి జన్మనిచ్చినటువంటి గ్రామం అయితే